జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి. అడ్డగుట్ట డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి 11వ తేదీ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు కార్పొరేటర్ లక్ష్మి. తమ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేశామని అన్నారు ప్రసన్నలక్ష్మి. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండటంతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కూకట్పల్లి నుంచి జూపల్లి సత్యనారాయణరావు కూడా స్టాండింగ్ కమిటీకి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్కి చెందిన ఈయన కూడా నామినేషన్ ఉపసంహరించుకుంటే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతాయని అందరూ భావించారు. మొత్తం 15 స్థానాలకు గాను 17 స్థానాలు అంటే 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీఆర్ఎస్ నుంచి 2, దాని తర్వాత కాంగ్రెస్ నుంచి 7, ఎంఐఎం నుంచి 8 అయితే మొత్తం 17 అయ్యాయి. రేపు ఈ నెల 21వ తేదీ అంటే రేపు నామినేషన్ విత్డ్రాల్కి చివరి తేదీ. సో నామినేషన్లు ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతాయి. ఇది చాలా రసవత్తరంగా మారబోతుంది అనేది చాలా వార్తలు ఊహాగానాలు జీహెచ్ఎంసీలో వచ్చాయి. కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధిష్టానం ఇటీవల కార్పొరేటర్లతో సమావేశం అయినప్పుడు కూడా స్టాండింగ్ కమిటీలో మనం పోటీ చేయబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పైన కూడా అవిశ్వాసం పెడదామనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయిలో మారిపోయింది. ఇప్పుడు మొత్తంగా 15 మందికి కానీ 15 మంది మాత్రమే స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఆమె నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కూడా రేపు తన నామినేషన్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేటివి జరగకుండానే ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు 8 మంది స్టాండింగ్ కమిటీలో వాళ్ళ భాగం ఉండబోతున్నారు. కాంగ్రెస్కి సంబంధించి 7 మంది సభ్యులు అందులో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడబోతున్నారు. ప్రతి వారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. స్టాండింగ్ కమిటీకి ఎందుకు ఇంత ఆసక్తి నెలకొంది అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏ పని చేపట్టాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఒక రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ ఏ విధంగా కూర్చొని నిర్ణయాలు తీసుకుంటుందో ఆ విధంగా జీహెచ్ఎంసీలో కూడా కార్పొరేటర్లందరూ ఒక స్టాండింగ్ కమిటీగా ఏర్పడి ఆ స్టాండింగ్ కమిటీలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి ఆమోదం తెలిపితే అవి గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేందుకు వీలు ఉంటుంది. అందుకే ఈ స్టాండింగ్ కమిటీకి చాలా ఆసక్తి ఉంటుంది. ఎవ్రీ 1 ఇయర్కి స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఎన్నుకోబడతారు. వీళ్ళ టర్మ్ 1 ఇయర్ ఉంటుంది. సో ఈ నెల మార్చి 1వ తారీఖు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక పూర్తి కాబోతుంది, అంటే వాళ్ళ టర్మ్ పూర్తి కాబోతుంది. నెక్స్ట్ మార్చి 1 నుంచి కొత్తగా ఎన్నుకోబడబోతున్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు మెంబర్లుగా ఎలక్టెడ్ కాబోతున్నారు. ఈ నెల 25వ తారీఖున స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే జీహెచ్ఎంసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సో ఎన్నికలు ఉండబోవు అని క్లియర్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మార్చి 1వ తారీఖు నుంచి కొత్త స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై వాళ్ళ డ్యూటీని చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఈ రెండు కూడా స్టాండింగ్ కమిటీ చిన్న ఎన్నిక అని చెప్పుకోవచ్చు బయట. కానీ జీహెచ్ఎంసీ యాంగిల్లో చూస్తే చాలా పెద్దది. కానీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా వాళ్ళు నామినేషన్ వేయడానికి సహకరించలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న ఎన్నిక కూడా ఓడిపోతే పొలిటికల్గా చాలా పెద్ద దెబ్బ తగ్గుతుందని మేబీ వాళ్ళ అధిష్టానాలు భావించి ఉండొచ్చు. అందుకే వాళ్ళు నామినేషన్ వేయలేదని తెలుస్తుంది. ఒకసారి మనం పార్టీల వారీగా కార్పొరేటర్ల సభ్యులు ఎంతమంది ఉన్నారని గమనిస్తే కాంగ్రెస్కి 24 సభ్యుల కార్పొరేటర్ల బలం ఉంది, ఎంఐఎంకి 41 కార్పొరేటర్ల బలం ఉంది, బీఆర్ఎస్కి 40 కార్పొరేటర్ల బలం ఉంది, బీజేపీ కూడా 41 కార్పొరేటర్ల బలం ఉంది. అంటే సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ కార్పొరేటర్ల కన్నా వాళ్ళ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నామినేషన్ వేయడానికి వెనకాడారు. సో మొత్తానికైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాత్రం ఏకగ్రీవం వైపు అడుగులు పడుతున్నాయి. రేపు నామినేషన్ విత్డ్రాల్కి చివరి తేదీ
ఇప్పటికే ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. రేపు కూకట్పల్లి కార్పొరేటర్ సత్యనారాయణ నామినేషన్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. దాని తర్వాత కాంగ్రెస్తో పాటు ఎంఐఎం కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో వాళ్ళ డ్యూటీస్ని మార్చి 1 నుంచి వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రావణ్.